షార్ట్స్ 12 డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1960లలో అమెరికాలోని సౌత్ స్టేట్స్‌లో ముఖ్యంగా అలబామాలో నీగ్రోలు జనాభాలో సగం మంది ఉన్నప్పటికీ అక్షరాస్యత పరీక్షలు, టాక్స్‌లు వంటివి విధించి వారిని ఓటు వేయనీయకుండా అడ్డుకునేవారు. అందుకు నిరసనగా సుమారు 600 మంది నీగ్రోలు శాంతియుత ప్రదర్శన చేస్తూ సెల్మాలోని ఎడ్మండ్ పెటిస్ బ్రిడ్జిని దాటుతుండగా లోకల్ పోలీసు స్టేట్ సోల్జర్స్‌తో కలిసి అతి క్రూరంగా లాఠీచార్జ్ చేసి టేర్ గ్యాస్‌ను ప్రయోగించారు. 1965 మార్చి 7ని బ్లడీ సండేగా పిలువబడే ఈ హింస దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, మార్టిన్ లూథర్ కింగ్ స్వయంగా రంగంలోకి దిగి మార్చి 21న మూడవ మరియు తన చిట్ట చివరి మార్చిని ప్రారంభించాడు. ఫెడరల్ సోల్జర్స్ అండ్ నేషనల్ గార్డ్స్ రక్షణతో వేలాది మంది ప్రజలు 5 రోజుల పాటు దాదాపు 80 కిలోమీటర్ల దూరం నడిచారు. సెల్మా నుండి స్టేట్ క్యాపిటల్ మాంట్గోమరీ బిల్డింగ్ వరకు జరిగిన ఈ హిస్టారికల్ మార్చ్ తీవ్రతను గమనించిన అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ లిండన్ బి జాన్సన్ అధికారికంగా నల్ల జాతీయుల ఓటు హక్కు చట్టం తెచ్చారు. డాక్టర్ మార్టిన్ తన సతీమణి కొరెట్టా స్కాట్ కింగ్‌తో కలిసి ఓటర్ నమోదు కేంద్రానికి వెళ్లి ఒకే బ్యాలెట్ బాక్స్ ముందు నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఈ పిక్చర్ అమెరికా సివిల్ రైట్స్ ఉద్యమంలో ఒక ఐకానిక్ చిత్రంగా నిలిచింది. ఎంఎల్కే జూనియర్ షార్ట్స్ 12 కంప్లీటెడ్.